హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామండి. పరోపకారం గురించి. పరోపకారం చేయడము దేవుడి పూజతో సమానము అనేది తెలియజేయడానికి ఈ కథ అండి. ఒక ఊరిలో ఒక పేద దంపతులు ఉంటారండి. వాళ్ళు ఆహ్, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం సహాయం చేయాలో, వాళ్ళకి ఏం అవసరాలో అవి ఆ అవసరాలను తీరుస్తూ సహాయాలు చేస్తూ ఉంటారండి. ప్రతి ఇంట్లోనూ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసిన పనికి ఎవరికి తోచింది వాళ్ళు డబ్బు రూపంగా గానీ, ధన రూపంగా గానీ, బియ్యం రూపంగా గానీ అలా ఇస్తూ ఉంటారండి. అవి తెచ్చుకొని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అతని పేరు దంపతుల్లో అతని పేరేంటంటే జగదీష్ అండి అతని పేరు. ఆమె పేరు సుమ అండి. వీళ్ళు ఇట్లనే ఊర్లో అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఈ దంపతులు. ఇలా కాలం గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఏంటి అనంటే ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తాడండి. గురూజీలు అంటారు కదా! అలా గురువుగారు ఒకాయన వస్తున్నారు అని అనుకుంటారండి ఊర్లో వాళ్ళందరూ. అనుకుని ఆయన చాలా మంచిగా పూజలు ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ మనము వైకుంఠ ప్రాప్తి ఎలా కలగాలి అవన్నీ మనకు చెప్తాడు. అందరం వెళ్దామని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారండి. ఈ దంపతులు కూడా, ఈ పేద దంపతులు కూడా మనకు కూడా పూజలు ఎలా చేయాలి ఏంటి అనేది మనకు అస్సలు తెలీదు గదా! మనం కూడా ఎళ్లి ఆ స్వామి గురూజీని కలిసి మనం కూడా తెలుసుకుందాము పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అని అనుకుంటారండి. అనుకుని ఇంకా సరేనని స్వామీజీ రాగానే అందరూ వెళ్తారండి. వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీ ఏం చెప్తాడంటే 10 రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఉంది. ఆ రోజు పూజ చేస్తే ఇంకా మీరు వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది మీకు. అందరూ కూడా ఆ రోజు పూజ చేసుకోండి ముక్తి కలుగుతది అని చెప్తాడండి ఆ గురూజీ. సరేననేసి వీళ్ళకి సరే అనేసి ఏం చేస్తారు అనంటే ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చేసిన తర్వాత వీళ్ళకి వైకుంఠ ప్రాప్తి అంటే ఏంటో అర్థం కాదనమాట. ఆ స్వామీజీ, గురూజీ ఇలా పూజ చేసుకుంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ప్రాప్తి కలుగుతది అని అన్నాడు. అసలు వైకుంఠ ప్రాప్తి అంటే ఏంటి అనేది మనకు తెలీదు అనేసి గుడిలోకెళ్ళి గుడిలో పూజారిని అడుగుతారంట. ఆ గుడిలో పూజారి అని అంటాడు, మనము తనువు చాలించిన తర్వాత స్వర్గానికి వెళ్తాము. దేవుడిలో కలిసిపోతాము. వైకుంఠానికి వెళ్తాం. అదే వైకుంఠ ప్రాప్తి అనేది. అందుకని ఆ రోజు పూజ చేయమని ఆయన చెప్పారు అని ఆ పూజారి గారు చెప్తారండి. ఓహో! అలాగా అనేసి వీళ్ళిద్దరూ ఇంటికొచ్చేస్తారండి. ఇంటికొచ్చేసేసిన తర్వాత ఇంకా ఆ వైకుంఠ ఏకాదశి అనేది దగ్గర పడుతూ ఉంటదండి. అది. అయితే ఇంకా రేపు అనగా ఒక రోజు ఇంకా రేపు అనగా ఏమైద్దంటే ఒక మామగారు కోడల్ని బాగా తిడుతూ ఉంటాడండి. వీళ్ళు ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తూ ఉంటారు గదా! సరేనని ఆ రోజు ఆ ఇంటికి వెళ్తారు సహాయం చేద్దామని. కాకపోతే అక్కడ ఏమైతదంటే ఆ కోడల్ని బాగా మామగారు తిడుతూ ఉంటారు. తిడుతూ ఉండండంటే "ఏం జరిగిందండి?" అని ఈ జగదీష్ వెళ్లి అడుగుతాడనమాట. అడిగితే "ఏముందయ్యా నేను ఇది వైకుంఠ ఏకాదశి రేపొద్దున నేను పూజ చేసుకుందామని ఆవు నెయ్యి తెచ్చి నేను జాగ్రత్త చేస్తే ఈ అమ్మాయి అది కాస్త పారపోసేసింది. ఇప్పుడు నేను ఎలా పూజ చేసుకోవాలి అని అంటాడు. అయ్యయ్యో! అలా అనబాకండి. నా దగ్గర ఈ ఆవు నెయ్యి నేను పూజకని తెచ్చుకున్నాను. నేను ఇలా ఒక ఆయనకి సహాయం చేస్తే వాళ్ళకి ఆవులున్నాయి. అమ్మగారు నాకు ఆవు నెయ్యి పోశారు. ఆ ఆవు నెయ్యి మా ఇంట్లో నేను భద్రంగా ఉంచాను. నేను మా ఆవిడని అడిగి తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పి ఇంటికెళ్తాడనమాట. ఇంటికెళ్ళి భార్యతో చెప్తాడు. ఇలా వాళ్ళ కోడలు గారు ఇలా పారపోస్తే ఆ అయ్యగారు చాలా బాధపడుతున్నారు. రేపొద్దున పూజకి కావాలి అంటే, అయ్యో! అదేముంది రేపొద్దున మీరు అది మన దగ్గర ఉంది గదా! అది వాళ్ళకివ్వండి అంటాడు. అని అంటదన్నమాట భార్య. అన్న తర్వాత ఇంక ఇద్దరు కలిసి అది తీసుకెళ్ళి వాళ్ళకిస్తారు. వాళ్ళకిచ్చిన తర్వాత ఇంకా సరే అనేసేసి ఆ మధ్యాహ్నం అప్పుడు వేరే బయటికెళ్తారనమాట. ఇంకో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే అక్కడేమైతదంటే అన్నీ ఉంటాయి గానీ పూజకి పువ్వులు లేవు అని అనుకుంటారు. అనుకుంటూ ఉండంటే వాళ్ళు దానికంటాడు జగదీష్, "అయ్యో! పువ్వులు లేకపోవడం ఏంటి మా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను నేను పూజకని. ఆ పువ్వులు మీకిస్తాను. మీరు పూజ చేసుకోండి. మీరు బాధపడకండి. నేను తెచ్చిస్తానని" ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పి ఆ పువ్వులు కాస్త తీసుకొచ్చి ఆ ఇంట్లో ఆయనకిస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైతదంటే సాయంత్రం అంట. సాయంత్రం వెళ్ళిన తర్వాత ఒకళ్ళింటికి వెళ్తాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి సహాయం చేస్తారు కాబట్టి వీళ్ళు ఇంకోళ్ళింటికి వెళ్తారు. ఇంకోళ్ళింటికి వెళ్తే వాళ్ళకేంటంటే పూజకి కావాల్సిన పువ్వులు ఉంటాయి. దీపారాధనకి ఆవు నెయ్య ఉంటది. కాకపోతే వాళ్ళకి ఏమి ఉండదు అనంటే ఆహ్, నైవేద్యానికి పెట్టటానికి పళ్ళనేవి ఉండవమాట. పళ్ళు ఉండకపోతే ఇంకప్పుడు ఏం చేస్తాడు అనంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అతను అంటాడనమాట. "అన్నీ ఉన్నాయి నైవేద్యం పెట్టడానికి ఏమి లేకోకుండా అదే నైవేద్యం ఏం పెట్టాలో లేదు నా దగ్గర" అని అంటాడు. సరే అనేసి, "అయ్యో! ఎందుకు మీరు అంత బాధపడతారు? నా దగ్గరైతే ఉన్నాయి పళ్ళు. నేను తీసుకొచ్చి మీకిస్తాను" అని చెప్పి ఇంటికొచ్చి భార్యకి చెప్పి అతను పూజకు ఉంచుకున్న పళ్ళు తీసుకెళ్ళి ఆయనకిచ్చేస్తాడు. ఇలా ఇచ్చేసేసిన తర్వాత ఆ తెల్లారేంటంటే అందరూ పూజలు చేస్తారు. ఈయన దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేసాడు. ఆవు నెయ్యి ఇచ్చేసాడు దీపారాధనకి. నెక్స్ట్ పూజకి పువ్వులు ఇచ్చేసాడు. నెక్స్ట్ పళ్ళు ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. ఇంక తన దగ్గర ఏం చేయడానికైతే ఏం లేదు. ఏమి లేదు. ఇంకా సరేననేసి ఒక దండం పెట్టుకొని ఊరుకుంటారనమాట. ఊరుకున్న తర్వాత ఊర్లో వాళ్ళందరూ బాగా పూజ చేస్తారు ఆ రోజు. అందరికీ వైకుంఠ ప్రాప్తి కలగాలి అనేసి అందరూ పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఆ మరుసటి రోజు ఏంటి అనంటే ఈ జగదీష్ కోసం వైకుంఠ ప్రాప్తి కలిగింది జగదీష్‌కి అని స్వర్గం నుంచి పల్లకి వస్తదన్నమాట. పల్లకి వస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి మనం ఇన్ని రకాలుగా పూజలు చేసాము, ఎంతసేపు చేసాము, అన్నీ తెచ్చి ఆ దేవుడిని కొలిచాము. కానీ ఏమి కనీసం పూజంటే ఏంటో కూడా తెలియని జగదీష్ కోసం పల్లకి రావడం ఏంటి అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆ ఊర్లో వాళ్ళందరూ. అప్పుడు అప్పుడు అంటే ఆ పూజారి చెప్తాడన్నమాట. ఏమంటే తను
పూజ తనే చేసుకోవాలని అవన్నీ ఉంచుకోకోకుండా ఎవరికి ఏ అవసరమో ఆ అవసరం తీర్చాడు. చాలా పరోపకారం చేశాడు. పరోపకారానికి మించిన సేవ లేదు. పరోపకారానికి మించిన పూజ లేదు. అది చేయడం వల్లే జగదీష్‌కి ఆ పల్లకి వచ్చింది. తనకు వైకుంఠ ప్రాప్తి అందుకే కలిగింది అని ఆ పూజారి చెప్తాడు. దీన్ని బట్టి ఏంటనంటే మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా పరోపకారం అనేది చేయాలని ఈ కథ ద్వారా తెలిసిందండి. ఓకే. థ్యాంక్ యూ అండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి.